ఆయన బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదే కాళేశ్వరం పక్కకి ఆయన కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నుంచి పోటీ చేశాడు. మూడో స్థానం వచ్చింది. మూడో స్థానం మళ్ళీ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో ఎంత నేను ఆ భాష నేను ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ ఎప్పుడు క్రిటిసైజ్ చేయలేదు. ఆయన విమర్శలు ఒకసారి మీరు టీవీలో పేపర్లో చూస్తే అది భరించలేం, అంత ర్యాష్గా మాట్లాడాడు. ఈరోజు ఈ పార్టీలో చేరి రాజకీయ నాయకుడు కావాలనే ఉద్దేశంతో ఎంపీ చేసి ఓడిపోయాడు చూసాం. ఇప్పుడు ఎమ్మెల్యే చేయాలి. ఎక్కడ చేయాలా? గువ్వల బాలరాజు కాన్స్టిట్యూన్సీ ఉంది కదా, ఆ కాన్స్టిట్యూన్సీ ఎంచుకున్నాడు. అచ్చంపేట ఇప్పుడు వంశీ గారు ఉన్నారు. సో అందుకోసము కొందరు బాంబు పెట్టి ఎన్నికల ముందు కూడా వి ప్రకాష్ గారు అన్నాడు, ఎక్కడ బాంబులు ఎక్కడ కుట్ర జరిగిందన్న. కుట్ర జరిగితే ఆ మాట ఈరోజు కేసీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ కుట్ర ఎక్కడో బయట పెట్టు. ఒక ఐపీఎస్ పోలీస్ అధికారిగా నీతి నిజాయితీగా పనిచేసిన వానిగా, ఒక దళిత ఆఫీసర్గా ఈ విధంగా భజన చేయడం కానీ ఇటువంటి స్టేట్మెంట్లు నిన్ను హర్షించరు. నీ క్యారెక్టర్ను తక్కువ చేసుకుంటున్నావు ప్రవీణ్ అన్న. మన ఇద్దరం కూడా ఏదైతుందో మదియాస్కి అప్పుడు నువ్వు కంట్రోల్ రూమ్లో సీసీఎస్లో ఉండి బీఎస్ పైన కూడా ఒక సందర్భంలో నేను ఫోన్లో మాట్లాడాను. నన్ను గుర్తుపట్టిన సార్ మీది, మిమ్మల్ని ఎందుకు గుర్తుపట్ట ప్రవీణ్ గారు అని చెప్పాను. సో ఈజ్ అ గుడ్ ఆఫీసర్. క్యారెక్టర్, అతని క్యారెక్టర్ని ఏదైతుందో కంప్లీట్ నవ్వుకుంటున్నారు. కొత్త పోలీస్ అధికారులు నేను ఇద్దరితో మాట్లాడినప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు నీ స్థాయిని నీ యొక్క స్టేటస్ను రాజకీయం కోసం ఏదైతుందో ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం, ఒక పోలీస్ అధికారిగా పనిచేసిన, ఒక ఆనెస్ట్ అధికారిగా పనిచేసిన